అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ఇతర దేశాల మార్కెట్లు కుదేలయ్యాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయింది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, M&M షేర్లు లాభాల్లో కంటిన్యూ అవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ని అడిగి తెలుసుకుందాం. యాసర్, చెప్పండి, ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికా సహా ఆసియా మార్కెట్లన్నీ కుతలం అవుతున్నాయని చెప్పొచ్చు. ఆసియా మార్కెట్లే కాదు, అమెరికా మార్కెట్లు కూడా చుక్కలను చూపిస్తున్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్ బాంబులు పెట్టాడు. మొదటి నుంచి ట్రంప్ చెబుతున్నట్లుగానే ఏ దేశం ఎంత టారిఫ్ విధిస్తుందో అనేది లెక్కలతో సహా ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా మార్కెట్లు కూడా ఒక్కసారి కుదేలయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాలను చవి చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టాలను మూటగొట్టుకున్నట్లు చెప్పవచ్చు. ఈ ప్రభావం నేడు దేశీయ మార్కెట్ల పైన కూడా పడింది. దీంతో సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 75,000 పైన ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 200 అంటే దాదాపు 300 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు లాభాల్లో మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారత ఎయిర్టెల్, ఎల్ఎన్ఎన్ షేర్లు మాత్రం లాభాల్లో కదులాడుతున్నాయి. సాయి మాధవి. రైట్ యాసర్, థ్యాంక్ యూ.